ఒక కథ మాత్రం ఎల్లాడిపోయింది కానీ నీ కథ ఉన్నది. కథకు కడుపుడు అంకలు దొరకాలి కదా మనకు. అదే కడుపుడు కనుక కాదా చూసిందే చూసినా అది పట్టుకుని ఆ తాత పట్టుకుని అది నెట్టు చూసుకుంటా అడగాలంటే టైం పడుతుంది. సరే అమ్మా అమ్మా తాత నలుగురు కుమారులు ఒక కుమార్తె జన్మించిందా? తాత శభాష్. మరి అమ్మా మరి వీళ్ళు పుట్టి పుట్టి మాత్రము అప్పుడు గడియ లోపల 9 గడియలు ఇట్లా గడియలు ఉంటుండే. అంటే గడియలు 21 గడియలు ఇప్పటికి 21 రోజులు గానే అయిపోయిందని నీ అసలు ఉండిపోయాయి కదా. చెప్తే తీరమైన అంతే అంట. నాకు కూడా కావాలనిపిస్తుంది. నేను కూడా అయితే అయితే మనసులో తప్పుగా అమ్మవారి గర్భమంతుల నలుగురు కుమారులు ఒక కుమార్తె జన్మించినారు. మరి చెమ్మదగ్ని చెప్పిన ప్రకారముగా ఆ బాలులకు ఆ బాలికకు ఏ విధముగా నామకరణము గావిస్తారు చూద్దాం. చేద్దాం అమ్మ చెప్తాం మరి సరే చెప్తే ఉందా మరి అమ్మా చూడండి. అమ్మా మాకు ఈయన పరిచయమైంది మైకులు అయిన మైకులు నందిపేటలో అయినా ముడ్పల్లి కాడ పరిచయమైనాడు. ఎందుకంటే మనము ఎంత ఏం చేసినా కానీ ఇంత ఆనందించలేము. మేము 5 రోజులు ఆడుతున్నాం కానీ మమ్మల్ని అందరినీ కొట్టేసిండి ఈయన. ఆయనకు నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. కళాకారులను ప్రోత్సహించడం ధర్మం కాబట్టి అయినా ఎంతో దూరం నుంచి మన ముందుకు వచ్చినాడు. ఎందుకంటే ఇక్కడ మైకులు పెట్టాలన్న సంతోషంతో కాదు, ఆయన వద్ద కూడా కళ ఉంది కాబట్టి నేను కూడా నా లోపల ఉన్నటువంటి కళ ఏ విధంగా ఉన్నా బయటకు తీసి ఒక జనాన్ని నవ్వించడమే నా యొక్క ధర్మం అని చెప్పేసి ఒక పాత్రతోని మనందరినీ మాత్రం నవ్వించినందుకు ఆయనకు ధన్యవాదాలు. చేసిన ఈ జోకు ఎవరిని ఉద్దేశించి కాదు.